ప్రముఖ సంస్థ వంటి యాక్సెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. యాక్సెంచర్ కంపెనీ నుండి సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ అనే రోల్ కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. మీరు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇతర లొకేషన్లో ఉన్న బ్రాంచెస్లో ఎక్కడైనా సరే వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక 100 లైక్స్ అనేది కూడా టార్గెట్ అయితే పెడుతున్నా గైస్. సో వెంటనే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సో మనకి జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే యాక్సెంచర్ కంపెనీ నుండి సిస్టమ్ మరియు అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ అనే రోల్ కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, గురుగ్రామ్, పూణే, కోల్కతా, నాగ్పూర్, ఇండోర్, ముంబై, జైపూర్ లొకేషన్స్లో ఆఫీసెస్లో ఎక్కడైనా సరే మనం వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీ లోకల్ మరియు టౌన్ ఏరియాస్లో ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మిస్టర్ విజయ్ అప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా తొందరగా మనం ఉంటున్న లోకల్ ఏరియాస్లోనే ఉద్యోగాలు పొందవచ్చు. జస్ట్ మీరు ఈ అప్లికేషన్కి వెళ్ళి మీ యొక్క పర్సనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇస్తే చాలు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. జాబ్ కోసం వెతకాల్సిన పని ఉండదు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ని సాఫ్ట్వేర్తో పాటు నాన్ ఐటీ సంబంధించిన అన్ని రోల్స్తో పాటు ఎవరైతే వీడియో ఎడిటర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మరియు ఫ్రీలాన్సర్కి కూడా చాలా యూజ్ అవుతుంది. వీళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. మరియు ఈ అప్లికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీకు ఎలా జాబ్ పొందవచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసుకొని ఈజీగా తొందరగా జాబ్ పొందగలరు. అది కూడా మీ యొక్క లోకల్ అండ్ మీ యొక్క టౌన్, మీ యొక్క సర్కిల్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, అటువంటి ఏరియాస్లో ఈజీగా జాబ్ పొందడానికి ఈ యొక్క మిస్టర్ విజయ్ అప్లికేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. లాస్ట్ డేట్ మనకి మెన్షన్ అయితే చేయలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోండి. సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ అనే రోల్ కోసం ఈ యొక్క లీడింగ్ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ కింద ఈ యొక్క ఉద్యోగాలను వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో మనం వచ్చేసి ఛాలెంజింగ్ మరియు డైనమిక్ ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని ఈ యొక్క డెవలప్మెంట్ టీమ్ తోటి వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఎటువంటి డొమైన్స్లో మనకి వర్క్ ఉంటుందంటే ఇన్ఫ్రా మేనేజ్డ్ సర్వీసెస్, లేకపోతే అప్లికేషన్ ఆర్ క్లౌడ్ సపోర్ట్, ప్రాజెక్ట్ కంట్రోల్ సర్వీసెస్, తర్వాత మనకి లా ఆర్ నో కోడ్ యాప్ డెవలప్మెంట్, క్వాలిటీ ఇంజనీరింగ్, ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో మనకి వివిధ సెక్షన్స్ కింద, డిపార్ట్మెంట్స్ కింద మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తుంటారనమాట. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సచ్ యాస్ బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఆర్, అదర్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అయితే ఉండదు అనమాట. సో దీంట్లో ఎవరైతే మనకి నార్మల్గా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ టిల్ 2020 నుండి 2024 వరకు పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ అకాడమిక్లో ఎటువంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనేది కూడా ఉండకూడదు. డ్యూరింగ్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ వరకు అయితే కూడా ఉండకూడదు. ఎటువంటి ఏజ్ గ్యాప్ కూడా ఉండదు అనమాట. నో గ్యాప్స్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ డిగ్రీ అనమాట. 3 ఇయర్స్ బీటెక్ ఉంటే 3 ఇయర్స్లోనే 4 ఇయర్స్ బీటెక్ ఉంటే 4 ఇయర్స్లోనే చేసుకోవాలి. 3 ఇయర్స్ డిగ్రీ ఉంటే 3 ఇయర్స్ డిగ్రీనే కంప్లీట్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. 23 మంత్స్ పాటు ఫుల్ టైం ఏదైతే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటుందో ఉండకూడదు అనమాట. సో ఇది వచ్చేసి డీటెయిల్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మెన్షన్ చేసి పెడతాను గైస్. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి. మీకు రిసీవ్ ఆన్ ఈమెయిల్ ఇన్విటేషన్ టు అటెండ్ ఆన్లైన్ అసెస్మెంట్ అనమాట. ఆన్లైన్ అసెస్మెంట్ వచ్చేసి 2 స్టేజెస్లో అయితే ఉంటుంది. అది మీకు ఇచ్చిన టైం షెడ్యూల్లో కంప్లీట్ అయితే చేయండి.
సో 10 మినిట్స్ మాక్ అండ్ ప్రాక్టీస్ అసెస్మెంట్ సంబంధించిన మెయిల్స్ కూడా వస్తాయి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. అది కూడా మీరు ట్రై చేయండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తర్వాత మనకి మెయిన్ షెడ్యూల్ విషయానికొస్తే అసెస్మెంట్ 1 వచ్చేసి కాగ్నిటివ్ అసెస్మెంట్ ఉంటుంది. 50 మినిట్స్ పాటు మీకు ఇంగ్లీష్ అబిలిటీ, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆ యొక్క అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ మీద మీకు 50 క్వెషన్స్ తోటి 50 మినిట్స్ పాటు అసెస్మెంట్ 1 ఉంటుంది. అది పాస్ అయిన తర్వాత 5 to 10 మినిట్స్ పోస్ట్ కంప్లీషన్ అయిన తర్వాత మీకు అసెస్మెంట్ 2 టెస్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి కోడింగ్ రౌండ్ అనమాట. కోడింగ్ రిలేటెడ్ మనకి అదర్ ఫిషో కోడ్ కావచ్చు, ఎంఎస్ ఆఫీస్, కామన్ అప్లికేషన్, ఫండమెంటల్ నెట్వర్కింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద అసెస్మెంట్ అయితే ఉంటుంది. తర్వాత మనకి కమ్యూనికేషన్ టెస్ట్ అయితే ఉంటుంది. కమ్యూనికేషన్ టెస్ట్ కూడా మీకు నార్మల్గా ఈ యొక్క సెంటెన్స్ మాస్టరీ, వెకాబులరీ, ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషను ఇలా ఉంటుందన్నమాట. సో ఈజీగా మీరు క్లియర్ చేయొచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మెన్షన్ చేసి పెడతాను గైస్, వెంటనే అప్లై చేయండి.